విశ్రాంత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టులో వేసిన ఛార్జ్షీట్ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను కూడా న్యాయస్థానం నిలిపివేసింది. గతంలో ఈ కేసుపై ఏబీ వెంకటేశ్వరరావును గత ప్రభుత్వం సస్పెండ్ చేసి వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఏబీ వెంకటేశ్వరరావును గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిఘా విభాగం డైరెక్టర్ జనరల్గా ఉన్న ఏబీపై గత ప్రభుత్వం అనేక అభియోగాలు మోపింది. ఏరోస్ట్రాట్ యుఏవీ భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన్ను సస్పెండ్ చేసింది. భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2021లో ఏబీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే తనపై సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఏబీ కోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్గా నియమించింది గత వైసీపీ సర్కార్. ఆ తర్వాత 2022లో మరోసారి సస్పెండ్ చేయగా దీనిపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడ కూడా ఏబీపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని నిర్ణయించారు. దాదాపు 2 సార్లు గత ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఒకేసారి, 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు రెండోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది గత సర్కార్. చివరకు ఆయనను రిటైర్మెంట్ ఒక్కరోజు ముందు వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వగా కొన్ని గంటల్లోనే ఆయన రిటైర్డ్ అయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీపై గత ప్రభుత్వం హయాంలో నమోదైన అభియోగాల్లో నిజం లేదని విచారణలో తేలింది. ఏబీపై విధించిన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు 4 ఏళ్ల సస్పెన్షన్ కాలానికి విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ ఆదేశించింది. అంతేకాకుండా సస్పెన్షన్ సమయంలో విధులు నిర్వహించినట్లుగా గుర్తించి వేతన, అలవెన్సుల చెల్లింపుకు ఆదేశాలు కూడా ఇచ్చింది. అలాగే ఏబీపీపై తదుపరి చర్యకు నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.